హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంక కొత్త స్టోరీతో వచ్చేసాను. తల్లి కొడుకులది. కొడుకు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. అప్పుడు తల్లి మనసు ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ వెళ్ళి చాలా రోజులైంది. ఇంట్లో గడియారం టిక్ టిక్ మంటూనే ఉంది. కానీ ఫోను మాత్రం మౌనంగా ఉంది. కమలమ్మ వంటింట్లో కాఫీ పెట్టింది. ఒక కప్పు తనకి, ఇంకో కప్పు కొడుకు విక్రమ్కి. అలా అలవాటైంది. అతను హైదరాబాద్ వెళ్ళి 3 ఏళ్ళు. మొదట్లో ప్రతి ఆదివారం వీడియో కాల్ చేసేవాడు. తర్వాత నెలకి ఒకసారి. ఇప్పుడు 6 నెలలుగా ఒక మాట కూడా లేదు. బిజీగా ఉంటాడులే అని మనసుకు సర్ది చెప్పుకుంది. కానీ రాత్రి పడుకునే ముందు దిండు తడిచిపోతుంది. ఒకరోజు పక్కింటి పిన్ని వచ్చి, మీ వాడి ఫోటో ఫేస్బుక్లో చూశానే, పార్టీలో ఉన్నాడు అనింది. కమలమ్మ నవ్వింది. లోపల మాత్రం ఏదో తెలియని బాధ. నాతో మాట్లాడే టైం లేదు, పార్టీలకు టైం ఉందా అనుకోలేదు. బదులుగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలు అనుకుంది. ఉగాదికి పిండి వంటలు చేసింది. విక్రమ్కి ఇష్టమని బొబ్బట్లు, మామిడికాయ పప్పు. తీరా అవి ఎవరికి పెట్టాలి? ఫ్రిడ్జ్లో పెట్టి రోజు చూసుకునేది. అలా 3 రోజులకి పాడైపోయాయి. వాటితో పాటు ఆమె గుండెలో కూడా ఏదో తెలియని బాధ. ఆ రాత్రి కొడుకు నెంబర్కి మెసేజ్ టైప్ చేసింది, బాగున్నావా నానా అని. కానీ సెండ్ చేయలేదు, డిలీట్ చేసింది. వాడికి ఇబ్బంది ఎందుకు అనుకుంది. 6 నెలల తర్వాత తలుపు చప్పుడు. ఎదురుగా విక్రమ్ బక్క చిక్కిపోయి కళ్ళ కింద నల్లటి చారలు. అమ్మా అని పిలిచాడు. ఒక్క మాట. కమలమ్మ ఏమీ అడగలేదు. భోజనం చేశావా అని మాత్రం అడిగింది. కన్నీళ్లు ఆపుకుంటూ వాడికి ఇష్టమైన కంది పచ్చడి కలిపింది. తినేటప్పుడు విక్రమ్ చెప్పాడు, ఉద్యోగం పోయిందమ్మా, పరువు పోతుందని నీకు చెప్పలేకపోయాను. రోజు నీ నెంబర్ చూస్తూ ఏడ్చేవాడిని, మాట్లాడే ధైర్యం నాకు రాలేదు అన్నాడు. కమలంలా వాడి తల నిమిరింది. పిచ్చోడా, నువ్వు కలెక్టర్ అయినా, కూలి పని చేసినా నా కొడుకువే కదరా. నాతో మాట్లాడకపోవడం అనే శిక్ష నాకెందుకు వేస్తావు? ఆ క్షణం తెలిసింది. కొడుకులు బాధలో ఉన్నప్పుడు దూరం జరుగుతారు. తల్లులు మాత్రం ఆ దూరాన్నే దగ్గరికి తీసుకొని గుండెల్లో దాచుకుంటారు. తల్లి ప్రేమకు కారణం అవసరం లేదు. అలాగే మౌనానికి వివరణ కూడా అడగదు. తిరిగిచ్చే వరకు గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. వీలైనప్పుడల్లా అమ్మతో మాట్లాడడమే పిల్లలు తల్లికి ఇచ్చే గొప్ప బహుమతి అండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. థ్యాంక్ యూ. రేపు ఇంకొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.